ఏపీకి సంబంధించి మావోయిస్టులు భద్రతా బలగాల మధ్య జరుగుతున్న కాల్పుల నేపథ్యంలో రంపచోడవరం సమీపంలో ఏపీకి సంబంధించి ఏపీ డీఐజీ హరీష్ కుమార్ గుప్తా మీడియా సమావేశం నిర్వహించారు. 2 రోజుల ఆపరేషన్ సంభవాలో 13 మంది మావోయిస్టులు మృతి చెందినట్లుగా ఆయన తెలిపారు. సుమారు 50 మందిని అరెస్ట్ చేసినట్లుగా ఆయన ప్రకటించారు. ముఖ్యంగా 2 ప్రధాన మావోయిస్టులు హెడ్మా అదేవిధంగా టెక్ శంకర్లను ఎన్కౌంటర్ చేయడం మా ప్రధాన సక్సెస్ అంటూ పేర్కొన్నారు. 2026 మార్చిలోపు మావోయిస్టులు నిర్మించాలని కేంద్రం టార్గెట్ ఇచ్చింది. ఈ ఏడాది జూన్లో ఒక ఎన్కౌంటర్ చేసాం. మావోయిస్టులు లొంగిపోవాలని అప్పుడే హెచ్చరించాం. ఆపరేషన్ సంభవం ఇంకా కొనసాగిస్తాం. దేవ్జీ ప్రస్తుతం మా అదుపులో లేరు అంటూ ఆయన స్పష్టం చేశారు. ఏపీని మావోయిస్ట్ రహిత రాష్ట్రంగా మార్చేందుకు పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తున్నాం, ఆ విధంగా ముందుకు వెళ్తున్నామంటూ ఆయన పేర్కొన్నారు. మావోయిస్టులు షెల్టర్ కోసం జనంలోకి వచ్చారు. ఎన్కౌంటర్ ఘటనలతో ప్రజలెవరూ భయాందోళన చెందవలసిన అవసరం లేదంటూ ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా మీడియా ముందు ఏదైతే ఇవి ముఖ్యంగా మావోయిస్టులు ఉపయోగించిన అనేక AK-47తో పాటు ప్రత్యేక గన్లు వారి నుంచి స్వాధీనం చేసుకున్న సామాగ్రి సైతం మీడియా సమావేశంలో చూపించారు. అనంతరం ఈ విధంగా మీడియాతో అయితే మాత్రం ఏపీకి సంబంధించిన ప్రత్యేక అధికారి ముఖ్యంగా ఏపీ డీఐజీ హరీష్ కుమార్ గుప్తా ఈ విధంగా వివరాలు వెల్లడించారు. తెలిసిన విషయమే, లాస్ట్ 3 డేస్ నుంచి ఆంధ్రప్రదేశ్లో ఆపరేషన్ సంభవ్ లాంచ్ చేసాము. ఆ ఆపరేషన్లో లాస్ట్ 2 డేస్లో ఏపీ పోలీస్కి బాగా సక్సెస్ కూడా వచ్చింది. 2 ఎన్కౌంటర్స్ అయినాయి. ఒక ఎన్కౌంటర్లో మాడవి హెడ్మా వాళ్ళ అసోసియేట్స్, 2 ఎన్కౌంటర్లో టెక్ శంకర్ ఆయన అసోసియేట్స్, టోటల్ 13 మెంబర్స్ న్యూట్రలైజ్ అయిపోయినారు. అట్లాగా దాదాపు ఒక 50 అరెస్ట్ షెల్టర్లో వాళ్ళు ఎవరు వచ్చారు ఇంపార్టెంట్ కార్డర్స్ వాళ్ళకి అరెస్ట్ చేశాము. ఈ ఆపరేషన్లో మన పోలీస్ ఫోర్సెస్ అన్ని విభాగాల్లో ఇంటెలిజెన్స్ కానీ ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ మిగతా డిస్ట్రిక్ట్ పోలీస్ ఫోర్సెస్ అందరూ ఒక 1 ఫోర్స్ సింగిల్ కమాండ్ కింద పనిచేసి ఈ సక్సెస్కి సాధించారు. ఈ ఆపరేషన్లో మీరు చూస్తున్నట్టుగా ఇప్పుడు ఎక్కువ క్వాంటిటీలో వెపన్స్ కూడా మనకి దొరికినాయి.